నేను ఒక రిక్వెస్ట్ మీ అందరితో చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మనకి సపోర్ట్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్ మీ గురించి హైదరాబాద్ మొత్తం తిరిగి చేయగలుగుతాను. నమస్తే అందరికీ, జై శ్రీరామ్, జై శ్రీ గణేశం. ఇవాళ బబ్లు సింగ్ ఆర్ట్స్ లో ఒక స్పెషల్ బ్లాగ్ మాత్రం చేయబోతున్నాను. అండ్ ఈ బ్లాగ్ లో మనకు వచ్చేసి ఓన్లీ యాంటిక్ వినాయకులను మాత్రమే చూపిస్తాను. అందుకే ఈ బ్లాగ్ ని మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్ మనకు లంగరోస్ వెళ్తుంటే బాపు ఘాట్ ఉంది. ఆ బాపు ఘాట్ కి ఆపోజిట్ లోనే మనకి ఇక్కడ బబ్లు సింగ్ ఆర్ట్స్ మాత్రం ఉంది. వర్క్ షాప్ లో యాంటిక్ మోడల్స్ మాత్రం ఇక్కడ డిజైన్ చేయబోతున్నారు అనమాట. లొకేషన్ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి బాపు ఘాట్ టువర్డ్స్ ఏంటంటే నానల్ నగర్ నుంచి మనం ఇట్లా వస్తుంటే బాపు ఘాట్ దగ్గర మనకి రామాలయం ఆపోజిట్ లోనే మనకి ఈ బబ్లు సింగ్ ఆర్ట్స్ పెద్ద వర్క్ షాప్ మాత్రం ఉంది. చూడొచ్చు బయట నుంచి కూడా మనకి వినాయకుడు మాత్రం పెద్ద షెడ్ మాత్రం కనబడుతుంది బబ్లు సింగ్ ఆర్ట్స్. మన వీడియోలో ఫస్ట్ వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, చాలా యాంటిక్ అండ్ యూనిక్ వినాయకుడు. చూడండి మనకి ముంబై ప్యాటర్న్ లో మనకి చాలా డిఫరెంట్ గా ఉన్న వినాయకుడు. స్వామివారు చూడండి నాట్యం చేసినట్టు మాత్రం ఉందన్నమాట. అండ్ కింది నుంచి మనం ఒకసారి చూసుకుందాము. కింద వచ్చేసి మనకు ఒక పెద్ద లోటస్ ఫ్లవర్ మాత్రం ఉంది. స్వామివారు ఏంటంటే దానిపైన నించొని నాట్యం చేస్తున్నట్టుంది. అండ్ మనగా 8 చేతులు మాత్రం ఇచ్చినారు. త్రిమూర్తి లాగా మనకి దర్శనం మాత్రం ఇస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి తొండం కూడా చూడండి మనకి స్పెషాలిటీ ఎంత డిఫరెంట్ గా ఉంది. పైన కూడా చూస్తే మనకి స్వామి తల పైన ఇంకో 3 వినాయకులు తలలు మాత్రం పెట్టినారు. చూస్తే చూడండి ఎంత డిఫరెంట్ కాన్స్ మనకి ముంబై స్టైల్ వినాయకుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో ఇది మనకి చేసేసి ఒక డిస్ప్లేలో మాత్రం పెట్టారు. నెక్స్ట్ వినాయకుడిని చూపిస్తాను చూడండి. ఒక మాస్కులర్ పైల్వాన్ అవతారంలో మాత్రం స్వామి దర్శనం మాత్రం ఇచ్చినాడు. చూడొచ్చు 4 చేతులకి 4 భుజాధారి అన్నమాట. అండ్ బాడీ కూడా చూడండి మనకి ఎంత మాస్కులర్ గా ఇచ్చారనేది లుక్. అండ్ ఫేస్ చూస్తే మనకి ఏంటంటే ఎలిఫెంట్ ఫేస్ మాత్రం ఇచ్చినారు. ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనకి ఇది చూడొచ్చు. 2 దంతాలు కూడా చూడండి ఎంత షార్ప్ ఇచ్చినారు. అండ్ వర్క్ మాత్రం నడుస్తుంది. చూడొచ్చు ఒకసారి, చాలా బ్యూటిఫుల్ గా డిఫరెంట్ గా మాత్రం రెడీ చేసినారు. ఇంకో డిఫరెంట్ వినాయకుడిని చూస్తాను చూడండి. కింద నుంచి ఒకసారి చూస్తే మనకి ఇక్కడికి వాసుదేవుని పైన కృష్ణుడు ఏంటంటే తీసుకెళ్తున్నట్టు మాత్రం చేసినారు. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకసారి చూద్దాం మనం పైన నుంచి కింది వరకు. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నెక్స్ట్ వినాయకుడి ముంబై స్టైల్లో మనకి వినాయకుడు వచ్చేసి ఒక గుర్రం పైన మాత్రం కూర్చొని ఉన్నాడు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఒక 4 చేతులతోనే స్వామివారు మనకి కూర్చొని దర్శనం మాత్రం ఇచ్చినట్టుంది. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ లో మాత్రం రెడీ చేసినారు. అండ్ ఇది కలరింగ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గణేశుడు. ఈ వినాయక స్వామి నించొని దర్శనం మాత్రం ఇస్తున్నాడు. హైట్ మాత్రం చూడొచ్చు చాలా పెద్దగా ఉంది. అండ్ ఇంకా ఇది మనకి పెయింటింగ్ వర్క్ మాత్రం ఫినిష్ అవ్వలేదు. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో చూస్తే మాత్రం మనకి పీకాక్స్ మాత్రం ఇచ్చినారు స్వామికి. ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనకి స్వామివారు దర్శనం మాత్రం ఇస్తున్నారు అనమాట. చాలా అండ్ ఈ వినాయక్ ఇక్కడ ఒక రాక్షసుని మాత్రం ఇస్తున్నారు అనమాట. రాక్షసుని పైన నించొని రాక్షసుని సంహరిస్తున్నట్టు మాత్రం మనకి వినాయకుడు నించొని ఉన్నాడు అనమాట. చూడండి ఎంత డిఫరెంట్ డిజైనింగ్ మాత్రం ఎట్లా అంటే చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేస్తున్నారు. అండ్ స్వామివారిని చూడండి. అండ్ దీంట్లో డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే మనకి స్వామివారికి బొట్టు చూడొచ్చు మీరు. ఆ తిలకం వచ్చేసి మనకి త్రిశూలం మోడల్లో మాత్రం మనకి ఇచ్చినారు అనమాట. సో ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్ లో మాత్రం మనకి వినాయకుడు మాత్రం కనబడు. స్వామి మల్లార్ అవతారంలో మనకి దర్శనం మాత్రం ఇస్తున్నాడు అనమాట. ఇది చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. అండ్ ఈ వినాయకుడిని చూడండి మనకి కింద 2 పెద్ద మనకి బొబ్బర్ షేర్లు మాత్రం ఉన్నాయి. ఆ బొబ్బర్ షేర్ పైన మనకి స్వామి దర్శనం ఇస్తున్నట్టు ఉందన్నమాట. చూడొచ్చు ఒకసారి ఎంత డిఫరెంట్ గా మనకి కనబడుతుంది అనేది. పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం చాలా డిఫరెంట్ గా కనబడబోతుంది. సో ఇది చూడండి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. పెద్ద మనకి ఒక గరుడ్ మహారాజ్ మాత్రం ఉంది. ఆ గరుడ్ మహారాజ్ మనకి దర్శనం మాత్రం ఇస్తున్నట్టుంది. అండ్ చూపిస్తాను మీకు పైన ఒక అంటే ఎలాంటి అవతారంలో దర్శనం మాత్రం ఇస్తున్నాడు అనేది. చూడొచ్చు పైన ఒక్కసారి 6 చేతులతోని అంటే చతుర్భుజాధారి అంటారు కదా, 6 చేతులతోని మనకి స్వామి వచ్చేసి నాట్యం చేసినట్టుంది. నాకు తెలిసి అయితే ఇది విష్ణుమూర్తి అవతారంలో మాత్రం మనకి స్వామి దర్శనం ఇచ్చినట్టుంది. అని ఇంకో నెక్స్ట్ వినాయకుడిని చూపిస్తాను. 2 నెమలికలు మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో పెట్టినారు. నెమలికల మధ్యలో మనకి చూస్తే స్వామి మనకి నించొని దర్శనం మాత్రం ఇచ్చినట్టుంది అనమాట. కిరీటం కూడా చూడొచ్చు మీరు.
వెంకటేశ్వర్ల స్వామి అవతారంలో మాత్రం మనకి కనబడుతుంది. అని కిరీటం కూడా అలాగే మనకి ఇచ్చినారనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ మాత్రం చేస్తున్నారు. చూడొచ్చు ఒకసారి పైనుంచి కింది వరకు. ఇంకో వినాయకుడిని చూపిపోతున్నాను. ఇది చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఎంత పెద్దగా ఉన్న ఒక మనకి పీకాక్ మాత్రం ఉంది, నెమలిక. చూడొచ్చు ఒక్కసారి నేను వైడ్ యాంగిల్ లో మాత్రం దీన్ని తీసుకుంటాను. అండ్ నెమలిక మాత్రం చాలా పెద్దగా ఉంది. ఆ నెమలిక పైన మనకు నించొని స్వామి చూడొచ్చు నిలబడి దర్శనం మాత్రం ఇస్తున్నట్టుందన్నమాట. ఇది కూడా చాలా డిఫరెంట్ లుక్ లో మాత్రం మనకి స్వామి దర్శనం మాత్రం ఇస్తున్నాడు చూడండి. అండ్ పెయింటింగ్ అయిన తర్వాత మాత్రం ఇది చాలా అద్భుతంగా కనబడబోతుంది మనకి. ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది ఆలియా నాగ్ పైన మనకి స్వామి కూర్చొని ఉన్నాడనమాట శ్రీకృష్ణుని అవతారంలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్వామి కూడా అద్భుతంగా కనబడుతున్నాడు అనమాట. బట్ కంప్లీట్ గా ఇది ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఫినిష్ అయిన తర్వాత చూడొచ్చు మనకి ఇంకెంత డిఫరెంట్ గా కనబడుతుంది అనేది. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది, ముంబై కాన్సెప్ట్ లో. ఈ ఇయర్ లో ట్రెండింగ్ వినాయకులలో ఇదో వినాయకుడు అని చెప్పొచ్చు ఈజీగా. ఎందుకంటే ఇది క్రాకడైల్ కనబడుతుంది కదా ఎంత పెద్దగా ఉంది అనేది. ఇది టైల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. అండ్ అలాగే బాడీ కూడా చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ మనకి 10 feet మాత్రం క్రాకడైల్ కనబడుతుంది ఇంత హైట్ లో. అండ్ ఆ క్రాకడైల్ పైన మనకి స్వామి ఏంటంటే నించొని దర్శనం మాత్రం ఇస్తున్నాడు ముంబై స్టైల్లో. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతుంది అనేది. అండ్ ఇది పెయింటింగ్ అయిన తర్వాత చాలా అద్భుతంగా కనబడుతుంది. ఈ వినాయకుడిని చూడండి మనకి గ్లోబ్ మాత్రం కనబడుతుంది. గ్లోబ్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకి 2 పెద్ద పాములు మాత్రం ఉన్నాయన్నమాట. అండ్ ఆ పాముల మధ్యలో మనకి వినాయకుడు వచ్చేసి మనకి నించొని నాట్యం చేసినట్టుంది. వినాయకుడు చూడొచ్చు అంత బ్యూటిఫుల్ గా డిజైన్ మాత్రం చేసినారనమాట. అండ్ వినాయకుడికి వచ్చేసి 4 చేతులు మాత్రం ఇచ్చారు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది ఇది కూడా. అండ్ ఇది చూసుకోవచ్చు పెద్ద బొబ్బర్ షేర్ మాత్రం ఉంది. ఆ బొబ్బర్ షేర్ కి పక్కన మనకి ఒక నెమలికని మాత్రం ఇచ్చినారు స్వామికి. వావ్. అండ్ స్వామి వచ్చేసి మనకి నాట్యం చేసినట్టు ఒక డిఫరెంట్ లుక్ లో మాత్రం ఉన్నది. ఒకసారి చూసుకుందాం కింద నుంచి పైన వరకు మనకి చూడొచ్చు. ఇది బాడీ మాత్రం ఆల్మోస్ట్ సేమ్ కనబడుతుంది. బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకి ఒక బొబ్బర్ షేర్ ని మాత్రం ఇచ్చినారు. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ లో మనకు ఒక నెమలిక మాత్రం ఇచ్చినారు. సో కంప్లీట్ గా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మాత్రం. ఇది చూస్తే మనకి ఇంకో డిజైన్, ఇది వచ్చేసి మనకి ఒక పెద్ద మనకి చేప మాత్రం ఉంది. చేప బాడీ చూడొచ్చు. అండ్ బాడీ నుంచి టైల్ వరకు చూస్తే మనకి ఎంత హైట్ లో ఉంది చూడండి. ఆల్మోస్ట్ ఇది ఒక 8 to 10 feet మాత్రం మన చేప మాత్రం ఉంది. ఆ చేప పైన స్వామి నాట్యం చేసినట్టుంది అనమాట. చూడండి చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ ఇది పెయింటింగ్ ఇంకా అవ్వలేదు. పెయింటింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. సో ఇదొక డిఫరెంట్ డిజైన్ లో మాత్రం మనకి కనబడుతుంది వినాయకుడు. డిఫరెంట్ డిజైన్ లో మాత్రం వినాయకుడు మాత్రం చూపిస్తాను. ఆ వేల్స్ మధ్యలో మనకి స్వామి ఏంటంటే వేల్స్ పైన నించొని మనకి దర్శనం మాత్రం ఇస్తున్నట్టు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనకి స్వామి వారి దర్శనం మాత్రం ఇస్తున్నారు అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. అండ్ ఇంకా మనకి పెయింటింగ్ వర్క్ మాత్రం జరగలేదు. చూడొచ్చు మనకి ఇవి 2 వేల్స్ ఉన్నాయి. ఆ వేల్స్ పైన నించొని ఉన్నాడు స్వామి. అండ్ ఇది వచ్చేసి మనకి సింపుల్ మోడల్, సన్ఫ్లవర్ మాత్రం ఇచ్చినారు. ఆ సన్ఫ్లవర్ పైన మనకి స్వామి కూర్చొని దర్శనం ఇచ్చినట్టుంది అనమాట. సింపుల్ మోడల్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. బట్ డిజైనింగ్ అయిన తర్వాత జ్యువెలరీ వర్క్ మనకి కుందన్ వర్క్ అయిన తర్వాత ఇది ఒక డిఫరెంట్ లుక్ మాత్రం వస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్. గ్లోబ్ మాత్రం ఉంది. గ్లోబ్ పైన స్వామి మనకి నించొని దర్శనం మాత్రం ఇస్తున్నట్టుంది అనమాట. చూడొచ్చు ఇది ఒక డిఫరెంట్ లుక్ లో మాత్రం కనబడుతుంది. అలాగే వర్క్ షాప్ లో పెయింటింగ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు నేను ఒకసారి మొత్తం కంప్లీట్ గా మీకు రౌండ్ అప్ చేసి అయితే చూపిస్తాను. సో కంప్లీట్ గా వచ్చేసి ఇక్కడ వినాయకుళ్ళు పెయింటింగ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఇంకెక్కువ డేస్ లేదు కాబట్టి మనకి పెయింటింగ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. మనకి ఏంటంటే చిన్న వినాయకుడే, పెద్ద హైట్ లో మాత్రం ఏం లేదు. ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. మనకు ఒక పెద్ద స్కార్పియన్ మాత్రం ఉంది. ఆ స్కార్పియన్ బాడీ కానీ టైల్ కానీ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది. అండ్ దీనిపైన మనకి స్వామి ఏంటంటే నించొని ఉన్నాడు అనమాట. అండ్ చేతిలో కూడా చూడొచ్చు ఒక చిన్న పామ్ని మాత్రం మనకి ఇచ్చినారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్వామి ఏంటంటే 4 చేతులతోని మనకి 6 చేతులతోని మనకి దర్శనం మాత్రం ఇస్తున్నాడు అనమాట. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసినారు. బట్ పెయింటింగ్ అయిన తర్వాత చూడాలి స్కార్పియన్ ని ఎలా కనబడుతుంది అనేది.
అండ్ ఈ రోజులో మనకి కంప్లీట్ గా చిన్న వినాయకుడు మాత్రం ఉన్నాయి, 12 ఫీట్స్ వినాయకుడు. ఇది చూడొచ్చు, ఒక పెద్ద టార్టైస్ మాత్రం ఉంది. ఆ టార్టైస్ పైన మనకి స్వామి ఏంటంటే నించొని దర్శనం మాత్రం ఇస్తున్నట్టుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. పగడి కూడా చూడొచ్చు మనకి. దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి యూనిక్నెస్ ఏంటంటే మనకి ఇక్కడ పగడి మాత్రం ఇస్తారు, అది కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది. అండ్ ఇది చూడొచ్చు మనకి గరుడ్ మహారాజ్ పైన మనకి స్వారం ఉన్నట్టుంది. అండ్ విష్ణుమూర్తి అవతారంలో మాత్రం దర్శనం ఇస్తున్నాడు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ గరుడ్ మహారాజ్ ని చూడండి ఒక్కసారి, ఆ రెక్కలు కానీ లేకపోతే ఎంత మాస్క్యులర్ గరుడ్ మహారాజ్ ని మాత్రం ఇస్తున్నారు అనేది మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఇంకో వినాయకుడిని చూపిస్తాను. ఇది చూడండి క్రాకోడైల్. అదే సేమ్ మోడల్, క్రాకోడైల్ మోడల్ ఇందాక చూపించాను కదా, అదే క్రాకోడైల్ మోడలే. కాకపోతే ఏంటంటే ఇది చిన్న వినాయకుడు, అంటే అది పెద్ద వినాయకుడు. అండ్ ఇది వచ్చేసి మనకి చిన్న వినాయకుడిలో కూడా మనకి ఒక మోడల్ మాత్రం ఉందన్నమాట. చూడొచ్చు డిఫరెంట్. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ ఇది చూడండి ఇంకో ఉన్న శంకు పైన మనకి వినాయకుడు నించొని ఉన్నాడు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా మనకి కనబడుతుంది అనేది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 7 సర్పాలు మాత్రం మనకి ఇక్కడ కింద ఇచ్చారు. ఆ 7 తలల సర్పాల పైన మనకి స్వామి ఏంటంటే నించొని దర్శనం మాత్రం ఇస్తున్నట్టుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం ఫినిష్ అవ్వలేదు, బాడీ పెయింటింగ్. అండ్ చాలా డిఫరెంట్ గా కనబడుతుంది వినాయకుడు. ఇందాక మనం చూసినాం గరుడ్ మహారాజ్ ని, అలాగే సేమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక గుర్రం మాత్రం ఉంది. ఆ గుర్రం చూడొచ్చు మనకి, ఆ గుర్రాన్ని ఎంత మాస్క్యులర్ గా ఇచ్చినారు అనేది. అదే గుర్రం పైన స్వామి కూర్చొని మనకు మాత్రం అవతారంలో మాత్రం దర్శనం మాత్రం ఇస్తున్నాడు. మూషిక్ మహారాజ్ చూడొచ్చు, ఆల్మోస్ట్ 5 ఫీట్స్ మూషిక్ మహారాజ్ ఉన్నాడు. ఆ మూషిక్ మహారాజ్ పైన స్వామి కూర్చొని దర్శనం మాత్రం ఇస్తున్నాడు. ఇది చూడొచ్చు మనకి పీకాక్ మోడల్. ఈ పీకాక్ పైన మనకి చాలా పెద్దగా ఉంది పీకాక్ కూడా. చూడండి పీకాక్ పైన మనకి స్వామి ఎట్లా అంటే కూర్చొని దర్శనం మాత్రం ఇస్తున్నాడు అనమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ లో మాత్రం కనబడుతుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ లో చూడండి మనకి మూషిక్ మహారాజ్ చూడండి ఎంత అద్భుతంగా డిజైన్ చేసినారు అనేది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మూషిక్ మహారాజ్ పైన మనకి స్వామి నించొని దర్శనం మాత్రం ఇస్తున్నాడు అనమాట. చూడొచ్చు పెయింటింగ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది, చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. ఇది ఒకటి వచ్చేసి మనకి పెద్ద డమరుకం మాత్రం ఉంది. డమరుకం పైన మనకి స్వామి నించొని నాట్యం చేస్తున్నట్టుంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది. అలాగే 5 to 6 ఫీట్స్ గణేశుళ్ళు కూడా మనకి ఇక్కడ పెయింటింగ్ వర్క్ మాత్రం స్టార్ట్ అయిపోయింది. చూడొచ్చు బ్యాక్ డ్రాప్ మాత్రం మనకి డిఫరెంట్ గా మాత్రం కనబడుతుంది. బ్యాక్ డ్రాప్, ఆ బ్యాక్ డ్రాప్ పైన మనకి స్వామి ఎట్లాంటి సింహాసనం పైన కూర్చొని దర్శనం మాత్రం ఇస్తున్నట్టుంది. ఇలాగే చూడొచ్చు ఈ వర్క్ షాప్ లో మనకి పెయింటింగ్ వర్క్ మాత్రం అన్నిటికీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది వినాయకుళ్ళకి. అండ్ ఈ మోడల్ చూడండి మనకి అయ్యప్ప స్వామి మోడల్ లో మాత్రం కనబడుతుంది. ఇంకా పెయింటింగ్ వర్క్ మాత్రం స్టార్ట్ అవ్వలేదు. కిరీటం మాత్రం బాలాజీ అవతారంలో ఉన్నట్టు కిరీటం మాత్రం పెట్టినారు. బట్ ఇక్కడ చూస్తే డిజైన్ మాత్రం మనకి అయ్యప్ప స్వామి మోడల్లో కూర్చున్నట్టు మాత్రం ఉందన్నమాట. చూడొచ్చు చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇంకో వినాయకుడు చూపిస్తా మనకి బబ్లు సింగ్ ఆర్ట్స్ నుంచి. ఇది వచ్చేసి చాలా ట్రెండింగ్ లో ఉంది వినాయకుడు. మనకి పెయింటింగ్ వర్క్ మాత్రం జరుగుతుంది. మహారాజా స్టైల్లో మనకి స్వామి కూర్చొని ఉన్నాడు అనమాట. బ్యాక్ డ్రాప్ చూస్తే మనకు ఒకసారి ఇక్కడ మొత్తం కంప్లీట్ గా మనకు ఒక పెద్ద ఆర్చ్ మాత్రం ఇచ్చినది. కంప్లీట్ గా ఆర్చ్ లో కూడా మనకి శివుడి నామాలు మాత్రం ఇచ్చినారు, అలాగే మనకి త్రిశూలం మాత్రం ఇచ్చినారు. అండ్ బ్యాక్ డ్రాప్ లో చూస్తే మనకి శివుడిని మాత్రం మనకు పెట్టినారు అనమాట. సో ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది ఒకటి. అలాగే ఇంకో వినాయకుడిని చూస్తాను. ఇది కూడా మనకి పెయింటింగ్ వర్క్ అనేది ఉంది. ఆల్మోస్ట్ 15 ఫీట్ నుంచి 17 ఫీట్ వినాయకుడు మాత్రం ఉంది. చూడండి మనకి మహారాజా స్టైల్లో సింహాసనం పైన మనకి స్వామి కూర్చొని ఉన్నాడు అనమాట. చాలా డిఫరెంట్ గా కనబడుతుంది. డ్రాప్ లో మనకి ఆర్చ్ మాత్రం ఇచ్చినారు. ఆ ఆర్చ్ పైన చూస్తే మనకి శివుడు మాత్రం కనబడుతుంది అన్నమాట. 5 తలల శివుడు. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా కనబడుతున్నాడు అనేది. 5 తలల శివుడు. వావ్. శివుడికి మొత్తం కంప్లీట్ గా 8 చేతులు మాత్రం పెట్టినారు. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మాత్రం ఉంది. చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది వినాయకుడు.
ఇదనమాట మన బ్లాగ్. అండ్ ఈ బ్లాగ్ లో మొత్తం కంప్లీట్ గా యాంటిక్ వినాయకుళ్ళని మాత్రం నేను ఓన్లీ యాంటిక్ వినాయకుళ్ళని మాత్రమే నేను కవర్ చేసి మీకు చూస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మనకి లంగారోస్ బాపుఘాట్ ఆపోజిట్ లోనే మనకి రామాలయంకి ఆపోజిట్ లోనే మాత్రం ఉంది మనకి. అండ్ ఈ బబ్లు సింగ్ ఆర్ట్స్ లో మన బ్లాగ్ ని ఇక్కడికి ఎండ్ చేద్దాము. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.